హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మన ప్యాషన్. ఈ రోజు మనం రివ్యూ ఇవ్వబోయే సినిమా కమిటీ కుర్రాళ్ళు. హీరో తెలీదు, హీరోయిన్ తెలీదు, డైరెక్టర్ ఎవరో తెలీదు, ఎవ్వరూ తెలీదు. తెలిసిన ఒకే ఒక పేరల్లా నిహారిక కొణిదెల. తను ప్రొడ్యూస్ చేసింది ఈ సినిమాని. కానీ ఒక్క పాట ఉంది భయ్య, ఆ రోజులు మళ్ళీ రావు అని చెప్పి కార్తీక్ పాడిన ఆ పాట నిజంగా ఇట్ వాజ్ ఇన్ మై ప్లేలిస్ట్ ఫర్ వెరీ లాంగ్ టైం. రిలీజ్ అయినప్పటి నుంచి వింటూనే ఉన్నాను నేను. ఆ పాట ఖచ్చితంగా నా బాల్యాన్ని, మన పాత రోజుల్ని గుర్తు చేసింది. సో దాట్ ఈస్ వాట్ డ్రోవ్ మీ ఇన్ టు థియేటర్స్ ఫర్ దిస్ మూవీ. కానీ అదొక్కటేనా అంటే లేదు భయ్య, ట్రైలర్ కట్ చాలా బాగుంది. కొంచెం ఏదో డిఫరెంట్గా ట్రై చేశారు అని అనిపించింది. సాయి కుమార్ గారు అండ్ పాలిటిక్స్ ఒక విడదీయరాని బంధం కదా, అది కూడా ఉంది ఈ సినిమాలో. చదువులంతా అయిపోయి ఉద్యోగాలు సంపాదించేసి పెళ్లిళ్ళు చేసేసుకుని పిల్లలు వచ్చేసిన తర్వాత కూడా చాలా మందికి ఉన్న ఏకైక రిగ్రెట్ ఏంటంటే మా ఊరు వెళ్ళిపోవాలబ్బా, ఎలా అయినా మా ఊరు వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయిపోతే అంతకన్నా సుఖం ఇంకోట్లేదు. మా ఫ్రెండ్స్ ఆ రోజులు అబ్బా ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతులు అబ్బా అవి. అలాంటి నోషన్తో ఉన్న ప్రతి ఒక్కళ్ళి ఆలోచన, ఆ పద్ధతే ఈ సినిమా. ఈ సినిమాలో మీరు నవ్వుకుంటారు, ఏడ్చుతారు, మీ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటారు, అన్నీ జరుగుతాయి. అలాగే ఒక మంచి సినిమా చూసాము అన్న సాటిస్ఫాక్షన్తో బయటకు వస్తారు. సినిమాలో అండర్లైన్గా ఒక మంచి మెసేజ్ ఉంది విచ్ ఇస్ రిలేటెడ్ టు పాలిటిక్స్. అది కూడా చాలా నేటివ్గా, చాలా జెన్యూన్గా ప్రజెంట్ చేశారు డైరెక్టర్. సో వీటన్నిటితో పాటు ఒక చిన్న క్రక్స్ ఉంటుంది భయ్య సినిమాలో. ఒక ఎమోషనల్ కనెక్ట్ ఉంటుంది సినిమాతో. నేను ఇందాక చెప్పినట్టుగానే అందరికీ వాళ్ళ ఊరు వెళ్ళిపోవాలని ఉంటుంది, కానీ వెళ్ళలేరు. వివిధ రకాల కారణాల వల్ల వెళ్ళలేకపోవచ్చు. కానీ ప్రతి 12 ఏళ్ళకి ఒకసారి మీ ఊర్లో ఉత్సవం అయితే, ఆ ఉత్సవానికి మీరు అందరూ కలిసి వెళ్తే అక్కడ లాస్ట్ 12 ఏళ్ల క్రితం మీ ఫ్రెండ్స్ మధ్యలోనే ఏదైనా గొడవ అయితే ఎలా ఉంది ఈ సెటప్. సో దిస్ ఈజ్ అ న్యాచురల్ ఫ్లో. సో దీన్ని ఒక సినిమాగా తీయొచ్చు అండ్ చాలా బాగా తీశారు భయ్య. నిజానికి చెప్పాలంటే ఒక స్టేట్లో ఇంటర్వల్ బ్యాంక్ చాలా బాగుంది. ఐ వాజ్ దాట్ ఎంగేజ్ దట్ ఐ ఫెల్ట్ లైక్ ఐ వాజ్ ఇన్ ద సీన్. సో అంత బాగా తీశారు. ఎందుకంటే మనం ఆ ఫ్రెండ్స్తో కానీ ఆ బ్యాచ్తో కానీ బాగా కనెక్ట్ అవుతాం. ఫస్ట్ హాఫ్ అంతా ఆ కనెక్ట్ ఏర్పరిచి సెకండ్ హాఫ్ అంతా మళ్ళీ వాళ్ళు రీకనెక్ట్ ఎలా అవుతారు అనేది చూపించడమే ఈ సినిమా మెయిన్ మోటివ్. అండ్ డైరెక్టర్ కానీ, కెమెరామ్యాన్ కానీ, మ్యూజిక్ కానీ, ప్రతిదీ కూడా ఇంక్లూడింగ్ ద ఆర్ట్, ఎవ్రీ వన్ డిడ్ దేర్ జాబ్ రియలీ రియలీ వెల్. సో దట్ మనం కంప్లీట్గా ఎంగేజ్ అయిపోతాం. అండ్ ఆల్మోస్ట్ ఎలా అంటే ఇది మన ఊర్లోనే జరుగుతుంది, లేకపోతే నేను కూడా అక్కడే ఉన్నప్పుడు జరుగుతుంది అన్న ఫీలింగ్లోకి అయితే తీసుకెళ్ళగలిగారు. మోస్ట్ సర్ప్రైజింగ్ థింగ్ ఫర్ మీ ఇన్ దిస్ హోల్ థింగ్ ఇస్, నాకెందుకు దీనికి తగ్గ రెస్పాన్స్ కానీ తగినంత థియేటర్స్ కానీ రాలేదు అనేది నా ఫీలింగ్. డెఫినెట్గా ఇది వర్డ్ ఆఫ్ మౌత్తోనే ఆడగలిగే సినిమా. దయచేసి అందరూ చూడండి. అండ్ థ్యాంక్ యూ నిహారిక కొణిదెల ఫర్ బ్రింగింగ్ దిస్ జెమ్ టు అస్. సినిమా చూసారా? చూడకపోతే డెఫినెట్గా చూడండి. నేనైతే ఖచ్చితంగా రికమెండ్ చేసే సినిమా ఇది. అలాగే మీరు చూసుంటే ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మన ప్యాషన్. థ్యాంక్ యూ.